నాగాలిం అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. NSCN IM మరియు భారత ప్రభుత్వం తిరిగి ఒక కంక్లూజివ్ టాక్స్కి రానున్నట్టు న్యూస్ వస్తోంది. ఇరు వర్గాల వాళ్ళు టాక్స్కి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ నాగాలిం అంశం ఏంటి, నాగాల గొడవ ఏంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్ అండ్ మయన్మార్లో ఈ రాష్ట్రాల్లో కొంత భాగాలు, నాగాల్యాండ్లో ఆల్మోస్ట్ పూర్తిగా, అస్సాంలో, మణిపూర్లో, అరుణాచల్ ప్రదేశ్లో, తర్వాత మయన్మార్లో కొంత భాగం, ఇదంతా నాగా ఇన్హాబిటెడ్ ఏరియా. దీన్ని నాగాలింగా గుర్తించాలి. ఇది సపరేట్ సోవరిటీ కంట్రీ లాగా ఉండాలి. షేరింగ్ ఆఫ్ సోవరిటీ వాళ్ళ యొక్క మెయిన్ ఇది. నేను భారతదేశ పూర్తి స్థాయి సార్వభౌమాధికారం మా మీద ఉండకూడదు, మేము భారతదేశంతో పాటు మా సోవరిటీ మాకు ఉండాలి. దీన్నే షేరింగ్ ఆఫ్ సోవరిటీ అనేది అడుగుతున్నారనమాట. దాంతోపాటు వాళ్ళకి ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలంట, ప్రత్యేకమైన ఫ్లాగ్ కావాలంట. అయితే మన రాజ్యాంగం షేరింగ్ ఆఫ్ సోవరిటీకి ఎలో చేస్తా, మన సోవరిటీని షేర్ చేసుకోగలమా? భారత రాజ్యాంగం అటువంటి పవరు పార్లమెంట్కి కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఎవరికైనా ఇచ్చిందా అంటే 80% లేదు. సోవరిటీ థియరీ ప్రకారం సోవరిటీ కెనాట్ బి ఎలినియేటెడ్, సోవరిటీ కెనాట్ బి షేర్డ్. సార్వభౌమ అధికారము ఇంకోళ్ళతో పంచుకునేది కాదు, ఇంకోళ్ళకి ఇచ్చేది కాదు, ఇంకోళ్ళతో డివైడ్ చేసుకుని వాడుకునేది కాదనమాట. అటువంటిది సోవరిటీ. సో దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తారో చూడాలి. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నాగాల్యాండ్ ఇష్యూ, నాగాలిం అనే మాకు సపరేట్గా షేరింగ్ ఆఫ్ సోవరిటీ మాది మేమే అనే ఆలోచన? అంటే నాగా అనేది సింగిల్ ట్రైబ్ కాదు, దానిలో చిన్న ట్రైబ్స్ చాలా ఉన్నాయి. పెద్ద మేజర్ ట్రైబ్స్ దాదాపు 16-17 ఉన్నాయన్నమాట. వీళ్ళందరినీ కలిపి నాగాస్ అని పిలుస్తారు. వాళ్ళు డిఫరెంట్ ఎథ్నిసిటీ ఉన్న వాళ్ళు అనమాట. ఈ నాగాలాండ్ సంబంధించి నేషనల్ నాగా కౌన్సిల్ అనేది ఫీజో అనే ఒక నాయకుడి ఆధ్వర్యంలో 1940లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీకు తెలుసు 1958లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ తగ్గించడం, వీటన్నిటి కోసం. సో నాగా గొడవలు ఆఫ్స్పా రెండు ప్యారలల్. అంటే ఆఫ్స్పా చాలా కఠినంగా నాగాస్ మీద ప్రవర్తించిందని చెప్పడంలో తప్పు కూడా లేదు. అయితే ఫైనల్గా 1975లో నేషనల్ నాగా కౌన్సిల్ మరియు గవర్నమెంట్కి మధ్య షిల్లాంగ్ అకార్డ్ అని జరిగిందనమాట. అంటే నాగా వాళ్ళు ఆర్మ్స్ కింద పెట్టేస్తాం, మేము ప్రస్తుతానికి టెంపరీగా ఆయుధాలు వాడమని చెప్పి. ఈ షిల్లాంగ్ అకార్డే 1975లో జరిగిన తర్వాత కొంతమందికి నచ్చలేదు, మీరు ఎందుకు అకార్డ్ చేశారు, నాగాల హక్కులు కాలరోస్తున్నారని చెప్పి దానిలోంచి ముందు ఒక సెక్షన్ బయటకు వచ్చేసింది, అదే NSCN IM. ఈ NSCNలోంచి ఇంకొక సెక్షన్ బయటకు వచ్చింది. NSCN అనే దాన్ని బయటకు వచ్చిన తర్వాత దానిలోంచి ఇంకొక సెక్షన్ పుట్టిందనమాట. ఫస్ట్ సెక్షన్ పేరు NSCN IM అయితే సెకండ్ సెక్షన్ పేరు NSCN K కాప్లాంగ్. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఫైట్ చేయడం మొదలెట్టాయి అనమాట. అయితే ఈ రెండు ఫైట్ చేయడం మొదలెట్టినప్పుడు 2007-2008 నుంచి వీళ్ళు డిస్కషన్ జరుగుతున్నాయి. పెద్ద ఇన్సిడెంట్స్ కూడా, ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి, ఆస్పా వెళ్ళిపోయిన రాయటం ఇదంతా. అయితే 2015లో రవి అనే ఒక ఇంటర్లోక్యూటర్, ఇప్పుడు ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్కి ఆల్మోస్ట్ ఫైనల్ టాక్స్, ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్కి వచ్చారనమాట. దానిలో ఇప్పుడు నాగాస్ యొక్క అభియోగం ఏంటంటే రవి అనే ఆయన ఇంటర్లోక్యూటర్గా ఉన్న వ్యక్తి కొన్ని కీ టెర్మినాలజీ ఆ డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్లో తీసేశాడు, మేము దీనిలో సంతోషంగా లేమని చెప్పి. సో రవి గారు వెళ్ళిపోయిన తర్వాత మిశ్రా అని ఆయన వచ్చారనమాట. ఆయనకి వీళ్ళకి కూడా సరిగా టర్మ్స్ కలవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ NSCN IM వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుని ఆ కంక్లూజ్ అగ్రిమెంట్ తీసుకురావాలని చెప్పి నాగాల యొక్క ఆలోచన. అయితే ఇది ఎంతవరకు సాధ్యమైంది? నాగాల మేజర్ డిమాండ్ ఏంటి? న్యూ కాన్స్టిట్యూషన్, న్యూ ఫ్లాగ్, తర్వాత షేరింగ్ ఆఫ్ సోవరిటీ దగ్గర ఎలా కాంప్రమైజ్ అవ్వబోతున్నారు వీళ్ళు? న్యూ కాన్స్టిట్యూషన్, భారతదేశంలో ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది, ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత అది కూడా లేదు. సో న్యూ కాన్స్టిట్యూషన్ ఇవ్వగలమా? ప్రతి రాష్ట్రానికి సపరేట్ ఫ్లాగ్ ఇవ్వగలమా? కర్ణాటక గవర్నమెంట్ అడిగినప్పుడు దానికే ఇంతవరకు రెస్పాన్స్ లేదు. రాష్ట్రాలకు సపరేట్ ఫ్లాగ్ ఇస్తే చివరికి రాష్ట్రాలు మాకు రాజ్యాంగం కావాలి, మాకు ఫ్లాగ్ కావాలి, మాకు సపరేట్గా అన్నీ కావాలని చెప్పి డిస్ట్రక్ట్ అయిపోతాయి. ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఇండిస్ట్రక్టబుల్ యూనియన్లోంచి బయటకు వెళ్ళే అధికారం ఏ స్టేట్కి లేదనమాట. సో ఇండియా ఈజ్ అన్ యూనియన్ అనమాట. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. దీంతో పాటు మనం నాగా అంశం మొత్తం చూస్తే ఇంకొక క్వశ్చన్ కూడా మనకి రావచ్చు. రాణి గైడిన్లు మనకి హిస్టరీలో వస్తుంది అనమాట. ఇక్కడ ఈవెన్ని జవహర్లాల్ నెహ్రూ గారు రాణి ఆఫ్ నాగాస్ అంటారు అని పిలిచారనమాట. ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఆ జైల్లో ఉన్నారు, చాలా చిన్న అమ్మాయి అప్పట్లో. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాగాల హక్కుల కోసం పోరాడారు. అయితే ఈవిడ కూడా సెసెషన్ అయిపోవాలి, భారతదేశం నుంచి విడిపోవాలని ఆమె కోరుకోవాలా. చాలామంది అపోహపడేది అదే. నాగా హక్కుల కోసం పోరాడారు. ఆవిడ
ఒక ప్రత్యేక నాగా తెగను కూడా నాగాస్లో కలపాలని కోరారు, కానీ ఆవిడ సెసెషన్ ఇండియాలోంచి మేము విడిపోవాలని కూడా ఆవిడ కోరలేదన్నమాట. ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం యొక్క ఎయిమ్ ఏంటంటే 2025 కల్లా నార్త్ ఈస్ట్ ఇండియాని పీస్ఫుల్గా చేయాలి, ఇన్సర్జెన్సీ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పి థీమ్ అనమాట. దాంతో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలనేదే వాళ్ళ ఆలోచన కూడా. ఎలా సాల్వ్ అవుద్దో మనం కూడా వేచి చూడాల్సిందే.